బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 87 అల్-హఫీ. అల్-హఫీ అంటే సర్వకాలాల్లో ఉన్న సృష్టితాలన్నిటినీ కనిపెట్టుకుని ఇంకా గుర్తుపెట్టుకుని ఉండేవాడు. మనం మన సృష్టికర్త అయిన అల్లాహను గుర్తించుకుంటే ఆయన కూడా మనల్ని సదా గుర్తించుకొని స్వర్గ సుఖాలను ప్రసాదిస్తాడు. తల్లిదండ్రులకు తమ సంతానాన్ని గుర్తించుకోవడమే మహా కష్టం. అలాగే సంతానం కూడా తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఒకరికొకరు పట్టించుకొని ఈ ప్రపంచంలో సృష్టితాలన్నిటినీ పట్టించుకొని అన్నిటికీ సరైన వేళకు ఆహారాన్ని సమకూర్చి అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతున్న ఆ అల్లాహ్ మన పట్ల ఎంత దయామయుడో చూడండి. ఒక మనిషి మరో మనిషిని, ఒక జంతువు మరో జంతువును, ఇలా ప్రతి జీవి తన సాటి జీవిని కొంతవరకే పట్టించుకోగలదు. ఒక్కోసారి మన పనుల్ని, బాధ్యతల్ని మనమే గుర్తించుకోలేము. అలాంటప్పుడు మరొకరిని గురించి ఆలోచించగలమా? మనమంతా శక్తిహీనులం. ఏ సమయంలో ఏ జీవికి ఏది కావాలో దాన్ని సమకూరుస్తున్నాడు ఆ అల్లాహ్. మనం ఎలాంటి ఆపదల్లో చిక్కుకున్నా మనల్ని రక్షించేది కూడా ఆయనే. మన పిలుపుకు స్పందించి సమాధానం పలికేది కూడా ఆయనే. మనకు మనశ్శాంతిని ఇచ్చేది కూడా ఆయనే. కొంతమంది సకల ఐశ్వర్యాలు కలిగి ఉంటారు, కానీ మనశ్శాంతి మాత్రం ఉండదు. ఏమీ లేకున్నా కొంతమంది ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతితో మనుగడను సాగిస్తూ ఉంటారు. అలాంటి శాంతియుత జీవనమే సర్వదా శ్రేయస్కరం. ఏది దొరికితే దానితోనే తృప్తి పడితే అందులో ఆనందం లభిస్తుంది. ఎంత ఉన్నా తృప్తి చెందకపోతే మనిషికి అశాంతే మిగులుతుంది. కాబట్టి తృప్తి అనేది అమూల్యమైన వరం. ఈ వరం దైవ ప్రసాదితం. ఏ మానవ మాత్రుడు దీన్ని ప్రసాదించలేడు. అల్లాహపై విశ్వాసముంచి సదా ఆయన్ని ధ్యానించడంలోనే తృప్తి, ప్రశాంతత లభిస్తాయి. అన్నీ లభిస్తాయి. దైవ చింతనలోనే మీ మనసుకు నెమ్మది లభిస్తుంది. ఖురాన్ బోధిస్తుంది, మదిలో నెమ్మది లేకపోతే మనిషి ఏమీ చేయలేడు. అలాంటిది నెమ్మది కావాలంటే ఒక్కడైన ఆ అల్లాహ్ను మొక్కడమే నిక్కమైన మార్గం. ప్రతి దానికి, ప్రతి వారికి ప్రభు అల్లాహే. మా ముందు ఉన్నదానికి, మా వెనక ఉన్నదానికి, ఈ రెండింటి మధ్య ఉన్నదానికి, ప్రతి దానికి ప్రభు ఆయనే. నీ ప్రభు ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు. దివ్య ఖురాన్ 19:64.